పిల్లిబాబు, పిల్లిబాబు ఎక్కడ కూర్చోన్నావు? అరికా చెట్టు మీద కూర్చోన్నావా? వస్తున్నాను, నీ తోలు వలిచేస్తా ఇప్పుడు. అరే అవతార పక్షి, ఏంట్రా పిల్లిబాబు? పిల్లిబాబు, ఎప్పుడు ఎందుకు ఈ అరికా ప్లాంట్లోనే ఉంటావు, లేదా అరుబురువుల మీద ఉంటావు? నాస్టీ ఫెలో. మా చిన్నారి పిల్లిబాబుని మామూలుగా విసిగించను, సరదాగా ఆట పట్టిస్తూ ఉంటా వీడిని. కానీ తింగర పనులు చేస్తే తాట ఒలుస్తూ ఉంటారనమాట. అన్నీ బాగా పెట్టాడు చక్కగా. చెవిటి పిల్లిబాబు, పిల్లిబాబు, పిల్లిబాబు. పిల్లిబాబు వాళ్ళ మేనమామ గారు కూడా ఇక్కడే వచ్చి కూర్చునేవాడు. అంటే వీళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్. ఇప్పుడు పిల్లిబాబుకి కూడా ఈ స్థావరమే నచ్చింది కదరా చెవిటి పిల్లిబాబు, నాస్టీ పిల్లిబాబు. ఆడుకో ఆడుకో పిల్లిబాబు. పిల్లిబాబు, పిల్లిబాబు ఎక్కడికి పారిపోతున్నావు? పిల్లిబాబు, జానా బెత్తోడు లేడు కానివ్వండి, ఎన్ని దొంగ ట్రిక్కులు పక్షులు వచ్చినప్పుడు పడిపోతావురా పిల్లిబాబు. ఈ చిట్టి పిల్లలు ఈ చిట్టి తోకలు చిట్టి చెవులతో తిరుగుతూ ఉంటారన్నమాట మా స్టెప్స్ మీద. పిల్లిబాబు, అక్కడి నుంచి ఏం చేస్తున్నావు? వీక్షిస్తున్నావా జనాల్ని? మియావ్ మియావ్. పిల్లిబాబు, పిల్లిబాబు. దాన్ని వదిలేరా చంపకు అంటే మాట వినట్లా అంట నాతోనే ఆర్గ్యూ చేస్తున్నాడు. సో కర్ర తీసి తెగేసా పక్కకి. వాళ్ళ అమ్మగారు నాకు ఏం అడ్డు చెప్పరు. 4 చివాట్లు వేసాక కొండ మీద కోతిలా కూర్చుంటాడు వెళ్ళి అక్కడ. పిల్లిబాబు, ఆ కొబ్బరి చీపర్లేంట్రా అలా పీకేసావు? నీ చెవులు కూడా అలా పీకేస్తా. పీకేనా పీకేనా పిల్లిబాబు, సొట్టా బాబు. చిన్నారి పిల్లి, నువ్వు పర్షియన్ క్యాటా? పిల్లిబాబు బాక్సింగ్ చేతులు చూడండి. ఇందాక మీ పాప వచ్చిందిగా. ఎంతటి అతి తెలివంటే దెబ్బ పడుకుంటా పారిపోతాడు అరుస్తూ.